అమరావతి ఛాంపియన్షిప్ పేరిట ఆర్భాటంగా పోటీలు ప్రారంభించిన ప్రభుత్వం క్రీడాకారులకు సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. విశాఖలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్కు ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 1800 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. కానీ వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. తాత్కాలిక మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక క్రీడాకారులు అవస్థలు పడ్డారు. ప్రారంభోత్సవ సభలో కుర్చీలు సైతం వేయలేదు. దీంతో మండుటెండలో నేలపైనే కూర్చున్నారు. అమరావతి ఛాంపియన్షిప్ పోటీల పేరిట తమను అగౌరవపరిచారంటూ క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, విశాఖపట్నంలోని మధురవాడ కొమ్మాది ప్రాంతంలో శాప్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ పోటీల పేరిట సుమారు ఉమ్మడి విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి దాదాపు 1800 మంది క్రీడాకారులను తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రారంభోత్సవ సమయంలో పూర్తిగా క్రీడాకారులకు తీవ్ర స్థాయిలో కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించట్టదన్న మాట వినిపించింది. ఎందుకంటే తాత్కాలిక మరుగుదొడ్లకు సంబంధించి నిధులు లేకపోవడం, అదేవిధంగా మండు టెండర్లో విద్యార్థులను ఆ విధంగా క్రీడాకారులందరూ కూడా గ్రౌండ్ లోనే కూర్చోబెట్టేశారు. ఎండలో కూర్చోబెట్టడంతో కనీసం కుర్చీ కూడా వేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇదే ప్రారంభోత్సవ సభలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కూడా క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులను తిరస్కరించే క్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని వెటరన్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా కూటమి ప్రభుత్వంలో ఈ అమరావతి ఛాంపియన్షిప్ పోటీల పేరిట ఈ ప్రారంభోత్సవ సమయానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా శాప్ చైర్మన్ రవినాయుడు కూడా వచ్చారు. కానీ ఎవరు కూడా ఈ క్రీడాకారుల ఇబ్బందులను చూసిన పరిస్థితి లేదు. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.